విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆటో మోటార్స్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలరి ఐఎఫ్టియు స్టేట్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ ఫ్రీ బస్ పథకం ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులకు హామీలు ఇచ్చిందని, అయితే ఆ హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. ఆటో కార్మికులకు సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సు పథకం వల్ల ఆటో కార్మికులకు 60% ఉపాధి కోల్పోతున్నారని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ఆటో కార్మికులతో సంప్రదింపులు జరపాలని ఆయన కోరారు. అన్ని ఆటో సంఘాలతో కలిసి ఒక సమిష్టి సమావేశం నిర్వహించాలని తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆటో మోటార్ కార్మికులందరూ కలిసి సమ్మెకు సిద్ధంగా ఉన్నారని పోలరి ఐఎఫ్టియు స్టేట్ జనరల్ సెక్రటరీ వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తీవ్రతరమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ ప్రెస్ మీట్లో వివిధ సంఘాలకు సంబంధించిన రాష్ట్ర సంఘ నాయకులు పాల్గొన్నారు. సిఐకి సంబంధించిన ఆటో మోటార్ ఫెడరేషన్ నాయకులు దుర్గారావు గారు, అట్లాగే ఏఐసిటియు ఆటో వాదర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు శివరావు గారు, టీఎన్టీసీ ఈ ఫ్రీ బస్సు పథకానికి ముందే ఎన్నికల సందర్భంగా ఆటో మోటార్ కార్మికులకి 5 ప్రధాన హామీలు ఇచ్చింది. అందులో ప్రతి కార్మికుడికి 15,000 ఇస్తామని, కాలానికి భారంగా ఉన్న జియో 21 సవరించి తగ్గిస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, తక్కువ వడ్డీకి రుణాల ద్వారా వాహనాలు ఇప్పిస్తామని చెప్పి వాహన హామీలు ఇచ్చింది. 14 నెలలు గడిచింది, మా హామీలు అమలుగా జరగలేదు. ఇదే సందర్భంలో ఈరోజు మొన్న ఆగస్టు 15న ఫ్రీ బస్సు పథకాన్ని ప్రకటించారు. ఆ ఫ్రీ బస్సుతో పాటుగా మా